రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న 110 మంది విద్యార్థుల మరణాలపై సిట్ వేసి విచారణ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కవిత పర్యటించారు. హుజూరాబాద్ మండలం రాంపూర్కు చెందిన శ్రీ వర్షిత అనే 10వ తరగతి విద్యార్థిని ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబాన్ని కవిత పరామర్శించారు. వర్షిత చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. బాలిక మృతి చెంది 8 రోజులు గడుస్తున్నా ఇంకా అధికారులు విచారణ చేయలేదని కవిత మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలన్న ఆమె బాధిత కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 1.5 ఇయర్లో దాదాపు 110 మంది పిల్లలు చనిపోయినండి వెల్ఫేర్ హాస్టల్స్లలో. పేద పిల్లల్ని చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల మీద కనీసం లెక్క లేకుండా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఎందుకు పిల్లలు చనిపోతున్నారు? వాళ్ళని చనిపోకుండా ఆపలేమా? దయచేసి ఇదొకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి శ్రీవర్షిత పేరెంట్స్కి అండగా ఉంటుంది. ఇటువంటి అనేక మంది పేరెంట్స్ ఉన్నారు, వారందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలి, ఎంక్వైరీ చేయాలి, స్పెషల్ ఎంక్వైరీ చేయాలి, ఏం జరిగిందో ఖచ్చితంగా బయటపెట్టాలి.